కాకినాడ సినిమా రోడ్డు, నెల్లూరు అర్చనా టాకీస్, ఖమ్మం వినోద సెంటర్. ఏ ఊరైనా ఏ సెంటర్ చూసినా రిలీజ్ సినిమాలతో ఎప్పుడు కిటకిటలాడిపోతూ ప్రేక్షకుల్ని కిటకిటలు పెడుతూ అభిమాన హీరోలకు పాలాభిషేకాలు చేస్తూ 50, 100, 100, 300, 300, 1000 అంటూ బ్లాక్ టికెట్ల దందాలు ఒక్కటేంటి. లక్ష్మీవారం రోజున ఆ లక్ష్మీదేవికి పూజలైనా మానుకుంటారేమో గాని థియేటర్ల దగ్గర తమ అభిమాన హీరోలకు దండలేసి పూజలు చేయడం మాత్రం మానరు మన సినీ అభిమాన లోకం. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమారే రైతుల మావా, రైతంతా సినిమా మావా, సినిమా మావా. మిగతా రాష్ట్రాల్లో సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కావచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఎమోషన్. అంతలా తెలుగు వారి నరాల్లోకి ఇంకిపోయింది తెలుగు తెర. దశాబ్దాల తరబడి వినోద ప్రపంచంలో మన థియేటర్లదే అగ్రతాంబూలం. అలాంటిది తెలుగు తెర ఇప్పుడు తెరమరుగయ్యే ప్రమాదంలో పడింది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిర్మాతలకు దిల్వాలాలైతే ఇప్పుడు అవి దివాలా తీయించేది. అప్పుడు ఒకే బొమ్మ సంవత్సరాల పాటు ఆడాయి. సినిమాలో దమ్ముంటే మినిమం 100 రోజుల పాటు హాళ్లు హౌస్ఫుల్ కలెక్షన్లతో కలకల్లాడిపోయేవి. ఫలానా హీరో సినిమా ఇన్ని రోజులు ఇన్ని సెంటర్స్ లో ఆడి రికార్డులు బ్రేక్ చేసిందన్న బ్రేకింగ్ న్యూస్లు సినిమా పత్రికల్లో పోలుడు కలర్ఫుల్ గా కనిపించేది. కానీ ఇదేంటిది, రాను రాను సింగిల్ స్క్రీన్లు తమకు తామే సెలవు ప్రకటించుకుంటున్నాయి. ముందు థియేటర్ల దగ్గర హాలు నిండింది అన్న బోర్డులు కనిపించేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు లేని కారణంగా హాలు మూసివేయబడింది, ప్రేక్షకులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము అన్న బోర్డులు వేలాడుతున్నాయి. Cinema was the only form of entertainment. You are told the generation ki cinema is not the only form of entertainment. There are various forms of entertainment. Utti cinema ne entertainment ani choice kaadu ledu. So దాని మూలంగా ఏంటంటే మీకు రన్ను తగ్గింది అండ్ వేరియస్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, దాని మూలంగా రన్ తగ్గింది. సో దేర్ వేరియస్ రీజన్స్. ఈ తరహా సిచ్యువేషన్ కరోనా టైంలో చూసాం. కానీ ఇప్పుడు కరోనా లేదు, పైగా సమ్మర్ హాలిడే, పిల్లలు పెద్దలు ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేసే సమయం. మరి ఎందుకు ఇప్పుడు థియేటర్లకు తాళాలు పడుతున్నాయి? సమ్మర్ లోనే ప్రేక్షకుల సందడి లేకుంటే మిగతా రోజుల్లో ఎలా? థియేటర్లు మూతపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ సామాన్య ప్రేక్షకుల్లో కలుగుతుంది. అప్పట్లో ఏంటంటే ఆ అటాచ్మెంట్స్ ఉండేవి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళంటే నాకు ఒక సినిమా థియేటర్ అలవాటు అవుతే నాకు ఆ సినిమా థియేటర్ చూడాలి, అక్కడే అది ఏ సినిమా చూడాలనే అలవాటు ఉండేది. ఇప్పుడు రానా అలవాట్లు మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం మనం. హైదరాబాద్లో మీకు నారాయణగూడ ఎక్స్రోడ్స్, ఆర్టీసీ ఎక్స్రోడ్స్లో సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. అప్పట్లో టు రీచ్ దట్ ప్లేస్ వాజ్ ఈజీ, ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. అనుకుంటే ఒక అరగంట, ఒక 15-20 నిమిషాలు వెళ్ళిపోవాలి సినిమా చూడటానికి. ఇప్పుడు వెళ్ళాలంటే గంట పడుతుంది, 40 నిమిషాలు పడుతుంది. సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను అదే థియేటర్లో చూడాలని లేదు కదా, నా పక్కనే మంచి మల్టీప్లెక్స్ వచ్చింది, ఐఎమ్ గోయింగ్ దేర్, ప్రెస్టీజ్ కూడా ఐఎమ్ గోయింగ్ దేర్. అప్పట్లో ఉన్న అటాచ్మెంట్ 100 మందికి ఉంటే ఇప్పట్లో 10 మందికి అటాచ్మెంట్ ఉంటుంది. 90% ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ దట్ అటాచ్మెంట్ ఎనీమోర్. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమాలన్నీ మే 16 నుంచి మే 26 వరకు మూసివేయబడ్డాయి. ఓ పక్క ఇది రూమర్ అంటూ ప్రచారం జరుగుతున్నా ఆల్రెడీ ఎగ్జిబిటర్లు కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూసివేయడం కనిపిస్తోంది. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్న వార్తలు వస్తున్నాయి. సినిమాలు లేకపోవడంతోనే థియేటర్లు మూసివేయాల్సి వచ్చింది అన్నది అసోసియేషన్ నుంచి వస్తున్న మాట. ప్రస్తుతం తెలంగాణలో 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు రోజుకు 10,000 నుంచి 12,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ లో అయితే రోజుకు 15 నుంచి 18,000 భరించాల్సి ఉంటుంది. వీటి నిర్వహణ భారం ప్రస్తుత థియేటర్ల యాజమాన్యాలకు తలకు మించిన భారంగా మారిపోయింది. కారణం సినిమాల్లో కంటెంట్ లేకపోవడం. ప్రస్తుతం వారానికి కనీసం 2 సినిమాలైనా రిలీజ్ కాని పరిస్థితి ఉంది. గత 2 నెలల్లో అయితే 12 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అందులో కూడా 2 మాత్రమే విజయం సాధించగా మిగతా సినిమాలన్నీ విడుదలైన 2-3 రోజులకే ఎత్తిపోయాయి. మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో టిల్లు స్క్వేర్ మాత్రమే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించుకునే స్థాయిలో విజయవంతమైంది. 135 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. గెస్ట్లకాడ నుంచొని గలీజ్గా గుట్కా తినుకుంటా అయితే జుబేర్ భాయ్ అయితే వేస్తే గెస్ట్ల మీద పూలేయా లేకుండా పన్నీర్ ఏందో వేయాలా? అట్లా గుట్కా తిని కూడా వెల్కమ్ వెల్కమ్ తో అనుకుంటాడు అట్లా వచ్చిన వాళ్ళ మీద. సింగిల్ థియేటర్లు అనేవి ఏంటంటే మే నెల లాంటి నెలలో అసలు పెద్ద సినిమాలు ఏమీ లేవు. సింగిల్ థియేటర్ జనం రాకపోతే మూసేకి ఏం చేస్తారు? ఆల్రెడీ మూసేస్తున్నారు.
ఇప్పుడు వీళ్ళు చెప్పడం కాదు, ఆల్రెడీ మూసేసుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఇంత ఎలక్ట్రిసిటీ అని, ఇతర మెయింటెనెన్స్లు, శాలరీస్, ప్రొజెక్ట్ కాస్ట్లు, ఇవన్నీ వాడు పే చేయాలి కదా ఎవ్రీ మంత్. అసలు ఆడియన్సే రాకపోతే ఏం చేస్తాడు? మూసేయటం వల్ల ఏమైనా కొంత ఖర్చు తగ్గుద్దేమో అని సింగిల్ స్క్రీన్స్ భావిస్తున్నారు. మే నెలలో పెద్ద హీరోలు నెంబర్ ఆఫ్ సినిమాలు వచ్చేవి. ఎందుకంటే ఒక పక్కన యూత్ అందరూ ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అరే పిల్లలు వెళ్దామంటే ఒక సినిమా లేదు. అంటే సినిమా లేనప్పుడు ఇంకప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సినిమా లేదు, థియేటర్కి ఎవరు రావటం లేదు, ఖచ్చితంగా మూసేయాలి. దాని తర్వాత విడుదలైన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ఆ హీరో క్రేజ్ తో కొన్నాళ్ళు ఆడింది. ఆ సినిమా 40 కోట్ల దాకా రాబట్టుకుంది. గత 2 వారాల్లో విడుదలైన ప్రసన్న వదనం, ఆ ఒక్కటి అడక్కు, బ్యాక్, శబరి, కృష్ణమ్మ లాంటి చిత్రాలు విడుదల కాగా అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. వరుసగా సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు దూరం కావడంతో గత 2 నెలల్లో ఒక్కో సినిమా హౌస్ కు దాదాపు 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని థియేటర్ల అసోసియేషన్లు లెక్కలు చెప్తున్నాయి. ఇంకా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారింది వారికి. ఇంకా మంచి సినిమాలు విడుదల కాకపోతే సినిమా హాళ్ల మూసివేత తేదీని పొడిగిస్తామని కూడా చెప్తున్నారు థియేటర్ల యజమానులు. మే నెలలో పెద్ద హీరోలు నెంబర్ ఆఫ్ సినిమాలు వచ్చేవి. ఎందుకంటే ఒక పక్కన యూత్ అందరూ ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అరే పిల్లలు వెళ్దామంటే ఒక సినిమా లేదు. అంటే సినిమా లేనప్పుడు ఇంకప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సినిమా లేదు, థియేటర్కి ఎవరు రావటం లేదు, ఖచ్చితంగా మూసేయాలి. సినిమాకు హిట్ టాక్ వస్తేనే వసూళ్లు బాగుంటున్నాయి. డివైడ్ టాక్ వచ్చిందంటే పైసా రావట్లేదు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాకు మంచి స్పందన లేకపోయినా ఆ సినిమా నచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు. ఆ విధంగా ఆ సినిమాలు కనీసం భారీ నష్టాల నుంచి తప్పించుకునేవి. ఈ రోజుల్లో మాత్రం హిట్ అయితేనే థియేటర్స్ కు వస్తున్నారు ప్రేక్షకులు. పాత రోజుల్లో సినిమా అనేది చాయిస్ గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే థియేటర్ దగ్గరకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే ప్రతి సినిమా హిట్ అయ్యేలా మేకర్లు తీయాలని కొంతమంది కామిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు థియేటర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కనీసం థియేటర్లు మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు రాకపోవడంతో అప్పుడప్పుడు కొన్ని షోలు కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన కూడా ఉంది. మరోవైపు మల్టీప్లెక్స్ ల కల్చర్ పెరిగేసరికి సింగిల్ స్క్రీన్స్ ను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదన్న దర్శనం వినిపిస్తోంది. అలాగే సింగిల్ స్క్రీన్లను తొక్కిపట్టి మల్టీప్లెక్స్ లకు మాత్రమే ప్రభుత్వాలు ప్రయారిటీ ఇస్తున్నాయన్న వాదన థియేటర్ల యాజమాన్యాల నుంచి వస్తోంది. సినిమా ప్రదర్శన వల్ల లాభం సంగతేమో కానీ నష్టమే ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనల్ని నిలిపివేస్తున్నామని నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ల అద్దెలు పెంచాలని కోరుతున్నారు. సో సింగిల్ స్క్రీన్స్ యొక్క వైబిలిటీ క్వశ్చన్ మార్క్ లా పడ్డది. అన్ని థియేటర్స్ లో చూస్తే వి స్పీక్ టు అరౌండ్ 100 థియేటర్ ఓనర్స్. ఆల్ ఆఫ్ us ఆర్ డబుల్ మైండెడ్ వెదర్ టు కంటిన్యూ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ చేద్దామా లేదా అనేసి. ఇది మన ఫిలిం ఫీల్డ్ గుర్తుపట్టి కాపాడుకోవాలి అనేసి మా రిక్వెస్ట్. కానీ అన్ని చిన్న సినిమాలు కాంతారాలు కావు, అర్జున్ రెడ్డిలు కావు, పెళ్లి చూపులు కావు. సో ఒక 90% చిన్న సినిమాలని భరించే శక్తి మాకు రావాలి అంటే ఇల్లు దీపం ఉండగా చక్కదిద్దుకోవాలన్నట్టు పెద్ద సినిమా వచ్చినప్పుడు మాకు తగ్గ రెవెన్యూ ఇవ్వాలి. సినిమా సామాన్యుడి వినోదం, కానీ ఇప్పుడు ఆ వినోదం కాస్ట్లీగా మారిపోయింది. పైగా కొత్త సినిమాలు లేవు, ప్రేక్షకులు లేరు, కనీస ఖర్చులు కూడా రావడం లేదు. ఇంకేం చేయాలి? అందుకే థియేటర్లు మూసేస్తున్నాము అన్నది ఎగ్జిబిటర్ల మాట. మార్నింగ్ టాపిక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.